నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు పేపర్ ముఖ్యాంశాలు. త్వరలో విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలు ప్రారంభం. వందే భారత్ రైలు ప్రయాణిస్తున్న రామ్మోహన్ నాయుడు, పల్లా శ్రీనివాసరావు, శ్రీ భరత్, డిఆర్ఎంఓ సౌరభ్ ప్రసాద్. 19 నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్. అందుబాటులోకి పోర్టల్ యాప్. ట్రాన్స్ఫోర్స్ బృందాలు ఏర్పాటు. ఇసుక దారి మళ్లకుండా ఇతర అధిక ధరలకు అమ్మకుండా నిఘా. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం. పునరుద్ధరణ విద్యుత్ రంగంలో 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఆకర్షిస్తాం. 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ప్రపంచ పునరుద్ధరణ పెట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. జత్వానీ అరెస్టుకు ఆదేశించిన పీఎస్ఆర్ఏ. జనవరి 31న కాంతిరాణను నన్ను శంభోకు పిలిపించారు. అక్కడే వ్యూహరచన, ఆపై ముంబై ప్రయాణం. పీఎస్ఆర్ ఆదేశాలు ఇచ్చిన 2 రోజుల తర్వాతే కాదంబరిపై కేసు. విశాల్ గున్నే 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలం. నాటి ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలు. మధ్యతరగతి శుభవార్త. ఎంఐజీఏ లేఅవుట్ డబ్బులు చెల్లించిన వాళ్ళందరికీ ఫ్లాట్లు, మిగిలిన వారి నుంచి వాయిదా మొత్తం వసూలు. స్మార్ట్ టౌన్షిప్లు కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయం. ఇంజనీర్లకు అడ్డుగోలుగా అడ్హాక్ పదోన్నతులు. సెలవు రోజుల్లోనూ జాబితా తయారు చేసే విధానం. రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలు. జత్వానీ అరెస్టుకు ఆదేశించిన పీఎస్ఆర్ఏ. విద్యాసాగర్ ద్వారా జత్వానీకి ట్రాప్. కదంబరి జత్వానీ అరెస్ట్ చేయడానికి ఫిబ్రవరి 2 ఉదయం 7:30కు ట్రాన్స్ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి, సీఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ విజయవాడ నుంచి ముంబై విమానం బయలుదేరారు. గున్ని హైదరాబాద్లో వారికి జత కలిశారు. అందరూ ఒకే విమానంలో ప్రయాణించి ముంబై చేరుకున్నారు. అదే రోజు ఉదయం 11:30కు వైకాపా నాయకులు కుక్కల విద్యాసాగర్ మరో విమానంలో హైదరాబాద్ నుంచి ముంబైకి పయనమయ్యారు. గున్ని, ఆయన బృందం, విద్యాసాగర్ అందరూ 2 సాయంత్రం ముంబైలో ఒక చోట కలుసుకుని వ్యూహరచన చేసుకున్నారు. విద్యాసాగర్ ద్వారా జత్వానీ కదలికలు తెలుసుకున్నారు. ఆమె కారులో ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ముందస్తు కుమ్మక్కు కుట్రతోనే ఇదంతా జరిగింది అని డీజీపీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. దండి కుటీర్లో చంద్రబాబు. ప్రధాని సూచన మేరకు సందర్శన. గుజరాత్లో గాంధీనగర్లో పర్యటన భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలు ఏర్పాటు చేసిన దండి కుటీర్ను సోమవారం సందర్శించారు. పునరుద్ధరణ కేంద్రం పెట్టుబడుల సదస్సు సందర్భంగా దండి కుటీర్లు సందర్శించాల్సిందిగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దీంతో సమావేశానంతరం చంద్రబాబు దండి కుటీర్ సందర్శించారు. మహాత్ముడి విస్మృతికి నివాళులర్పించారు. గాంధీజీ తన జీవితం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశాన్ని వివిధ చిత్రాలు, దృశ్య ద్రవణ విధానంతో ప్రదర్శించిన తీరును మెచ్చుకున్నారు. దండి కుటీర్ను సందర్శించడం అద్భుతమైన అనుభవం అని, దీన్ని చాలా వినూత్నంగా, విజ్ఞానదాయకంగా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దారు. మన స్వతంత్ర సమరయోధుల త్యాగాల గురించి భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే అద్భుతమైన ప్రాంతం ఇది. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఏర్పాటైన దండి కుటీర్ సందర్శించడం నా అదృష్టం. భావితరాలు స్ఫూర్తిదాయకమైన విలువలతో కూడిన జీవితాన్ని గడిపేలా మార్గదర్శనం చేసేలా దండి కుటీర్ నిర్మించడాన్ని ధన్యవాదాలు అని సందర్శకుల పుస్తకంలో చంద్రబాబు రాశారు. గుజరాత్ సీఎం ఇంటికి చంద్రబాబు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో తేనెటి విందుకు చంద్రబాబు హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో విజనరీ లీడర్గా, అభివృద్ధి పెద్దపీట వేసే పాలకుడిగా చంద్రబాబు తనకు ఎప్పటి నుంచో స్ఫూర్తిగా నిలిచారని గుజరాత్ సీఎం కొనియాడారు. ఆయన ఆతిథ్యానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ప్రజెంటేషన్పై పరిశ్రమవేత్తల ప్రశంసలు. పునరుద్ధరణ ఇంధన వనరుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా బాగుందని పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు కొనియాడారు. విషయాన్ని కూలంకషంగా చర్చించారని, ఆంధ్రప్రదేశ్లో ఒక రోడ్ మ్యాప్లా దేశాన్ని మార్గదర్శిగా ప్రజెంటేషన్ ఉందని అభిప్రాయపడ్డారు. విషయంపై స్పష్టత, సాంకేతిక అంశాలపై పట్టు, విధానపరమైన సమగ్రతతో సీఎం చాలా స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. దక్షిణ కొరియాను చిత్తు చేసి అలవోకగా ఫైనల్ దూసుకెళ్లింది. సూపర్ ఫామ్లో ఉన్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్తో అదరగొట్టాడు. ఫైనల్లోకి భారత్. 543 కోట్లు జీఎస్టీ ఎగవేసిన జేపీ సంస్థ. ఇసుక తవ్వకాలు, విక్రయాలు వివరాలు ఇవ్వకుండా దోబుచ్చులాట. అప్పటి గనుల డైరెక్టర్ వెంకటరెడ్డి సామాన్లు. దోపిడీ బయటపడకుండా సమాచారం ఇవ్వని వెంకటరెడ్డి. జేపీ సంస్థపై చర్యలకు జీఎస్టీ అధికారులు సన్నద్ధం. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్నేహపూర్వక సేవలు. బ్రిటిష్ కాలం నాటి పొడియం తొలగింపు. రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్సి సిసోడియా. నీళ్లు నమిలిన నందిగామ సురేష్. సాంకేతిక ఆధారాలతో పోలీసు విచారణ. పలు ప్రశ్నలకు మౌనం దాల్చిన వైకాపా నేత. మంగళగిరిలో తేదేపా కేంద్రంపై దాడి సమయంలో తాను ఎక్కడ లేనని చెప్పిన మాజీ ఎంపీ నందిగామ సురేష్, ఆయన అక్కడే ఉన్నట్టు సాంకేతిక ఆధారాలు చూపించి పోలీసు ప్రశ్నతో నీళ్లు నమిలారు. అటుగా వెళ్తుండగా ఏదో అలజడి జరుగుతుందని తెలుసుకుని పరిశీలించాలంటూ చెప్పుకొచ్చారు. ఈ కేసు ఇప్పటికే అరెస్ట్ అయిన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వరకు కస్టడీలో విచారిస్తున్నారు. సోమవారం అడిగిన పలు ప్రశ్నలకు సురేష్ అసలు సమాధానమే చెప్పలేదని, కొన్నింటికి పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించి కొంత విలువైన సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. దాడికి పైగా కేంద్ర కేరళ నుంచే బయలుదేరారు కదా, మీరు అక్కడ ఎమ్మెల్సీ ఏర్పడుతూ ఉన్న చిత్రాలు ఇవిగో అని చూపగా తాను రోజు వేరే మార్గంలో వచ్చారని,
ఆ తర్వాత అప్పిరెడ్డిని వైకాపా కార్యాలయంలో కలిసినట్టు పొంతన లేకుండా సమాధానం చెప్పినట్టు సమాచారం. దీంతో పోలీసులు ఆయన గన్‌మ్యాన్‌ల నుంచి నమోదు చేసిన వాంగ్మూలాన్ని ముందు పెట్టి ప్రశ్నించేసరికి ఏం మాట్లాడలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ముగియనుంది. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు. ఇకపై మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ. ఈనాడుతో జలవనరుల సలహాదారు కన్నయ్య నాయుడు. ప్రధాని కామంలో పనులు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తే విధానంలో మార్పులు. తొలుత సమస్యాత్మక ప్రాజెక్టులు. అమరావతి ముప్పేమీ లేదు. గ్రామ సభల నిర్వహణలో రికార్డ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధ్రువపత్రం అందజేసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులు ఒకే రోజు 13,326 పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డుకి ఎక్కాయి. పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డు యూనియన్ తన రికార్డ్స్ నమోదు చేసింది. సంబంధిత ధృవీకరణ పత్రం మోడల్ యూనియన్ రికార్డుల మేనేజర్ క్రిస్టర్ ట్రఫెల్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్లో అందజేశారు. ఈ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, డైరెక్టర్ కృష్ణతేజ్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే 4,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఆగస్టు 23 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీ సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో వచ్చాక గతంలో ఎప్పుడూ ఇలా ఒకే రోజు ఇన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆ రోజు 87 విభిన్న పనులపై తీర్మానాలు చేశారు. కూలీలకు 9 కోట్ల పని దినాలు లభించేలా గ్రామంలో సిమెంట్ రహదారులు, కాలువలు, చెక్ డ్యాంలు, చిన్ననీటి వనరులు, పశువుల కొట్టలు నిర్మించే పాటు చెరువుల్లో పొడి తీత, పండ్ల తోటల పనులు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామాలకు సుపరిపాలన అందించేలా ఆకాంక్షతో మొదలైన ప్రయాణం కొత్త మైలురాయి అందుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రామ సభల్లో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. భాగ్యస్వామిని, అధికార యంత్రాంగాన్ని, స్థానిక సంస్థల ప్రజానికీ అభినందనలు తెలిపారు. ఇసుకలో కూరుకున్న బోటు కదిలింది. 4వ ప్రయత్నం కొంత ఫలితం. ప్రకాశం బ్యారేజ్ గేటు వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగించేందుకు సోమవారం చేపట్టిన ఆపరేషన్ సత్ఫలితాలు ఇస్తున్నట్టు అధికారులు ఆశిస్తున్నారు. బైకాం సంస్థ ఆధ్వర్యంలో జలవనరుల శాఖ ఇంజనీర్లు, కాకినాడ, విశాఖ నుంచి వచ్చిన బృందాల కృషితో కొంత ఫలించింది. నీటి అడుగున ఇసుకలో కూరుకుపోయిన ఒక బోటు రాత్రి 9 గంటలకు కొద్దిగా పైకి తేలింది. ఇది బయటకు వస్తే మిగతావి కూడా లాగవచ్చని అంచనాతో ఉన్నారు. ఇటీవల వరదల్లో కొట్టుకొచ్చిన బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ఢీకొన్న ఈ బోటులు తొలగించేందుకు అధికారులు వారం రోజులుగా చేసిన 3 రకాల ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. తొలుత క్రెయిన్ల ద్వారా లాగేందుకు యత్నించగా బోటు కదలలేదు. తర్వాత గ్యాస్ కట్టర్తో ముక్కలు చేసి విడిభాగాలు తెచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బరువైన బోటుతో నీటిలో లాక్కొచ్చేందుకు మూడో ప్రయత్నం చేయగా అది విఫలమైంది. తాజాగా భారీ సామర్థ్యం ఉన్న 2 బోట్లను తెచ్చి గడ్డర్లతో వాటికి లంకె పెట్టి నీటితో నింపారు. దీంతో ఇవి కొంతమేర నీటి మునిగాయి. వాటికి ఇసుకలో కూరుకున్న బోటుతో భారీ ఇనుప గొలుసులతో లంకె వేశారు. అనంతరం ఈ బోట్లు నీటిని బయటకు తోడేయడంతో క్రమంగా నీటి పైభాగానికి తేలాయి. వాటితో పాటు ఇసుకలో చిక్కుకున్న బోటు కొంత వరకు పెకలించగలిగాయి. దాన్ని పూర్తిగా బయటకు తెచ్చి గొల్లపూడి వైపు లాగేందుకు సోమవారం రాత్రంతా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇది విజయవంతమైతే మిగిలిన బోట్లు కూడా తీయనున్నారు. మైక్రోసాఫ్ట్ మరో 40 ఎకరాలు హైదరాబాద్లో కొంటున్న సంస్థ. డేటా సెంటర్లు ఇంకా విస్తరించే యోచన. రాజధాని నిర్మాణాలు సేఫ్. కాంక్రీట్, ఐరన్ దృఢత్వం ఓకే. హైకోర్టుకు ఐఏఎస్, ఎన్జీఓ భవనాలు బాగున్నాయి. సిఆర్డీఏకు హైదరాబాద్, చెన్నై ఐటీ నిపుణుల నివేదిక. ఊపిరి పీల్చుకున్న సిఆర్డీఏ. వైసీపీ హయాంలో చిట్టడివిని తలపించిన అమరావతి ప్రాంతం. అమరావతి సురక్షితం. రాజధానిలో చుక్కనీరు రాకుండా గట్టి చర్యలు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ అభివృద్ధి. నెదర్లాండ్ కన్సల్టెన్సీతో కాలువల ఆధునీకరణ పనులు. 6 రిజర్వాయర్ల అభివృద్ధి. 4 వరుసలుగా కృష్ణా కరకట్ట. వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి. డిసెంబర్ నుంచి రాజధాని పనులు. వరద ప్రాంతంలో ఆస్తి పన్ను కట్టడానికి 3 నెలల సమయం. 190 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీ అమలు. జత్వానీ కేసులో వకీల్ సాబ్ కథ. సేమ్ టు సేమ్ సీన్స్. జెట్ స్పీడ్ పై సూపర్ పోలీస్ సూపర్ స్టోరీ. అంత పెద్ద సార్ చెప్పారని ఏదైతే అదే అవుతుందని వెళ్ళారట. విచారణలో విశాల్ గునేవంలో కొత్త విషయాలు వెలుగులోకి. తాడేపల్లి సీఎం ఆఫీసులో స్క్రిప్ట్. వ్యక్తి ఖండించిన పిఎస్ఆర్ రానా గునే. ఎఫ్ఐఆర్ నమోదైన గంటలోనే ముంబై ఫ్లైట్ ఎక్కిన గునే. తాజాగా ఉన్నతాధికారి విచారణ. జనవరి 30 తాడేపల్లికి రావాలని ఫోన్ రావడంతో రానాతో వెళ్ళా. సినీనటి అరెస్ట్ చేయాలన్నారు. ఏమీ ఆలోచించకుండా వెళ్ళా. కదాంబరి అక్రమ అరెస్ట్ వేధింపులు. జగన్ స్నేహితుడిని కాపాడేందుకే. రాజకీయ జోక్యం, ధనబలంతోనే వేధింపులు. ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు మానవ హక్కుల ఉల్లంఘనే. కేసు నుంచి బడా పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఆ కుటుంబంపై కేసు. విద్యాసాగర్ ఫిర్యాదు పూర్తిగా కట్టుకథ. ఓ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూలో జత్వానీ. 15,000 గతం మరిచావా జగన్. 2009 అధికారంలోకి వచ్చాక 7 నెలల అమ్మఒడి అమలు. ఇప్పుడు 3 నెలలకి ఇవ్వలేదని గగ్గోల. 5 ఏళ్లలో 4 సార్లే అమ్మఒడి జమ. ఒక ఏడాది ఇవ్వకుండా పక్కా ప్లాన్. ఇచ్చిన దాంట్లోనూ ఏటా అనేక కోతలు. కూటమి ప్రభుత్వంపై రెట్టింపు భారం. గతం మరిచిన జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు.
నేడే కేజ్రీవాల్ రాజీనామా. ఢిల్లీలో ఎల్జీతో సాయంత్రం 4:30కి భేటీ. కొత్త సీఎంగా అతీష్కే అవకాశాలు అధికం. కేజ్రీవాల్ ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడింది. ఆప్. ఇంట్లో బాణాసంచి విస్ఫోటనం, ఇల్లు నేలమట్టం, ఎగిరిపడ్డ ద్విచక్ర వాహనాలు, 9 మందికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. మరో 8 మందికి స్వల్ప గాయాలు. భారీ పేలుడు శబ్దంతో జనం బెంబేలు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘటన. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు కూతవేటు దూరంలోనే ఘటన. అన్నిటికీ మౌనమే జవాబు. 30 ప్రశ్నలు అడిగితే రెండింటికే సమాధానం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ముందు సమావేశంలో చర్చించామని చెప్పినట్టు సమాచారం. మాజీ ఎంపీ నందిగాం సురేష్ పై కొనసాగుతున్న విచారణ. నేటి మధ్యాహ్నం 1 గంటకు ముగినని కస్టడీ. ప్రభుత్వం 100 రోజులు. రేపు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం. 100 రోజుల సందర్భంగా ప్రత్యేక భేటీ. సర్కారు విజయాలు, భావి కార్యాచరణపై చర్చ. నామినేటెడ్ పోస్టుల శ్రీకారం. తొలి ఛాన్స్ రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్యకు. తర్వాత మరో 10 నియామకాలు. ఇందులో జనసేన, బీజేపీలకు వాటా. రాచరిక దర్పానికి స్వస్తి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పొడియాలను తొలగింపు. బెజవాడ ఆఫీసులో స్వయంగా తీసేసిన సిసోడియా. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ సేవలు. రాష్ట్రం కంటే రోత పత్రికే ఆదాయం మెండు. రాష్ట్రం ఆదాయం పెరిగితేనే ప్రభుత్వ ఘనత. తలసరి ఆదాయం అనేది ప్రజల కష్టం. అది గత ప్రభుత్వం ఘనత అంటూ రోత రాతలు. సాక్షి, భారతీ సిమెంట్స్ ఆదాయాలు పెరిగాయి. రోత పత్రిక సాక్షికి జగన్ ప్రకటన ద్వారా నాడు 403 కోట్లు దోచిపెట్టారు. చంద్రబాబు సీఎంగా 18-19లో దిగిపోయినప్పటికీ ఆ పత్రిక ఆదాయం 100 కోట్ల లోపే. సీఎంగా జగన్ 23-24లో దిగిపోయినాటికి ఆ సంస్థ ఆదాయం 403 కోట్లు. అంటే 5 ఏళ్లలో ఈ పత్రిక పెరిగిన ఆదాయం 300 కోట్ల పైగా ఉంది. అంటే రాష్ట్రానికి 5 ఏళ్లలో పెరిగిన ఆదాయం, అదనపు ఆదాయం కంటే రోత పత్రిక పెరిగిన ఆదాయం ఎక్కువన్నమాట. ఇది కాకుండా వాలంటీర్లు జగన్ పత్రిక కొనాలని ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేకపోయినా 10 పేపర్లు సరఫరా చేసి ఖజానా నుంచి ఆ పత్రిక బిల్లు చెల్లించారు. జగన్ హయాంలో పేదలు నిర్మించకపోయినప్పటికీ వాటి పేరుతో భారతీ సిమెంట్స్ నాడు నేడు పథకానికి భారతీ సిమెంట్స్ ప్రభుత్వం ఎక్కడ సిమెంట్ అవసరమైతే భారతీ సిమెంట్ కొన్నారు. అందుకు 2002 అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో భారతీ సిమెంట్ లాభం 255 కోట్లు. 21లో 1300 కోట్లు ఉన్న టర్నోవర్ 24 జనవరి నాటికి 200 కోట్లు దాటిలా ప్రభుత్వ సొమ్మును జగన్ ఆయన సతీమణి కంపెనీకి దోచిపెట్టారు. భారతీ సిమెంట్స్లో భారతీకి 2.35 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ 2380 కోట్లు. ఇలా 17 కంపెనీలు భారతీ డైరెక్ట్గా ఉన్నారైనప్పటికీ వరద బాధితుల కోసం రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంతలా రాష్ట్రాన్ని దోచుకుని జగన్ ఆయన సతీమణి రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు మాత్రం పైసా కూడా తీయలేదు. విశ్వవిద్యాలయ ప్రక్షాళన. మంత్రి లోకేష్. గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన విశ్వవిద్యాలయాలు సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాజకీయాలు అతీతంగా విద్యారంగ నిపుణులను వైస్ ఛాన్సలర్గా నియమించాలని నోటిఫికేషన్ జారీ చేశామని సోమవారం ఎక్స్లో తెలిపారు. పరిశోధనలపై దృష్టి సారించి వర్సిటీ ర్యాంకులు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ధీటుగా తీర్చిదిద్దే సంకల్పం కలిగిన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గ్రామ సభలపై పవన్ ప్రత్యేక దృష్టి. ప్రతి నెలా తప్పనిసరి చేస్తూ నిర్ణయం. మొక్కుబడికి స్వస్తి చెబుతూ కొత్త ఒరవడి. 2 రోజుల్లోనే కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం. ఫలించిన కబడ్డీ యంత్రం. ప్రకాశం బ్యారేజ్ వద్ద పైకి లేచిన బోట్. నెమ్మదిగా ముందుకు లాగుతున్న కబడ్డీ బోట్ నేటి సాయంత్రానికి ఒడ్డుకు చేరే అవకాశం. థ్యాంక్ యూ.